రియల్ ఎస్టేట్‌లో మీరు అబ్జర్వేషన్ చేసింది ఏంటి? యాహ్! ఒకప్పుడు ఏజెంట్స్ ఎలా ఉండేవాళ్ళో మనకు తెలుసు. ఒకప్పుడు ఏజెంట్స్ అంటే వైట్ అండ్ వైట్, 4 ఉంగరాలు, ఒక బ్రాస్ లైట్. అంతే కదా! అంతే కదా! తర్వాత కాస్త ట్రెండ్ మారింది. అవును. మీలాంటి కోచ్‌లు వచ్చిన తర్వాత చాలా వరకు కొంచెం మార్పులొచ్చాయి. తర్వాత చూసే విధానాలు కూడా మారిపోయింది కంప్లీట్‌గా. యెస్. నెక్స్ట్ ఇదంతా కార్పొరేట్ స్టైల్‌లో వెళ్ళిపోతుంది మార్కెటింగ్. అవును. ఏజెంట్‌లయితే అప్‌డేట్ అయితే అవ్వట్లేదు. ఇంకా ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. కరెక్ట్. సో, ఏం జరగబోతుంది రియల్ ఎస్టేట్‌లో? ఓ పక్క సాఫ్ట్‌వేర్ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, రియల్ ఎస్టేట్ కూడా ఆ విధంగానే ముందుకెళ్తుంది. దాంతో పాటు ఎంప్లాయ్‌మెంట్ కూడా పెరుగుతుంది. యెస్. చాలామంది దీన్ని ఒక ఉపాధి అవకాశంగా మార్చుకుంటున్నారు. అవునండి. అందరూ సక్సెస్ అయితే అవ్వరు. చాలా సందర్భాల్లో మీరే చెప్పుంటారు. 100లో ముగ్గురో, నలుగురో అక్కడ సెలెక్ట్ అవుతారు. మిగతా అంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. యెస్. సో, నేను సెలెక్ట్ అయ్యాలి పక్కన పెడితే ఫెయిల్యూర్ కారణం ఏంటంటే సార్ బేసిక్‌గా అత్యాస, ఏదో చేయాలని వచ్చి ఏదో తొందరగా డబ్బులు సంపాదించుకోవాలి. రాంగ్ కమిట్మెంట్స్‌తో ముందుకెళ్ళటం. కంపెనీ చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. యాహ్! ఓవరాల్‌గా అంతే మీ అన్ని లెక్క చూసుకున్నామంటే మనకు ఫైనల్‌గా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు నష్టపోతున్నారు ఎక్కువ. కరెక్ట్. ఈ తెలిసి తెలియని నాలెడ్జ్‌తో వీళ్ళంతా కూడా మాట్లాడటం. యాహ్! సో, మీరు ఏం చెప్తారు దీని గురించి? యెస్ ముందుగా అండి. మీ గురించి 2 మాటలు. యాహ్! థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ ఫర్ యువర్ స్టూడియో. సో, నేను శ్రవణ్ వర్మ. సో, గత 12 సంవత్సరాల నుంచి నేను ఈ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్, కోచింగ్, మెంటరింగ్ దాంట్లో ఉన్నాను. రియల్ ఎస్టేట్‌కి చాలా కంపెనీస్‌కి నేను మెంటరింగ్, కోచింగ్స్ చేస్తా ఉంటాను. ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాను. అండ్ అదే విధంగా నేను పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పైన కూడా నేను ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాను. అంటే ఒక రియల్ ఎస్టేట్ అనే కాకుండా మిగతా Overall గా. ఇండస్ట్రీస్ కూడా నేను కోచింగ్స్, ట్రైనింగ్స్ ఇచ్చున్నాను ఇప్పటివరకి. సో, రైట్ నౌ అయితే మొత్తం ఇంకా ఎక్స్‌క్లూజివ్‌గా రియల్ ఎస్టేట్ మీద నేను Focus ఫోకస్ చేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైమ్ వేరే వాళ్ళు పిలుస్తా ఉన్నారు. నేను టాక్స్ ఇస్తూనే ఉన్నాను. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఈ రియల్ ఎస్టేట్‌కి నేను వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసిన విషయాలు మీతో ఈరోజు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. Yes. సో, రియల్ ఎస్టేట్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, ఓహ్! ఇదొక చిన్న వ్యాపారం అనుకుంటారు. లేదు అంటే ఇదొక చీప్ వ్యాపారం అనుకుంటారు. రియల్ ఎస్టేట్ అనగానే. ఈ మాట విని విని చాలామందికి ఒక ఫెడప్ అయిపోయారండి. అంటే బ్రోకర్స్ అనే పదాలు యూజ్ చేయటం. రియల్ ఎస్టేట్ అనగానే అరే ఈడింతే ఇంకా అనే ఆలోచనకు వస్తుంది. రియల్ ఎస్టేట్లో అసలు మీకు తెలిసింది ఏంటి, తెలియంది ఏంటి, తెలుసుకోవాల్సింది ఏంటి, ఇవి తెలిసిన తర్వాత ఈ మాట మాట్లాడాలి. కానీ ఒక మాట జస్ట్ రియల్ ఎస్టేట్ అని వినగానే ఒక నెగటివ్ వైబ్ అనేది చాలా క్రియేట్ అయిపోయింది ఈ మధ్యలో. ఎందుకనంటే అది మీరు అన్నట్టుగా మార్కెట్లో సిచ్యువేషన్స్ అండి. Yes, sir. మొదటి సిచ్యువేషన్ వచ్చేసి అసోసియేట్స్. అంటే అక్కడ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఏజెంట్స్ కూడా కొద్దిగా మార్కెట్ని డిస్టర్బ్ చేస్తున్నారు అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. అండ్ తర్వాత కంపెనీస్ కూడా అండి. కొన్ని కంపెనీస్ వచ్చి వాళ్ళు నిలకడగా ఉండలేకపోవడం మార్కెట్లో. ఈరోజు కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేసి జస్ట్ ఒక డౌన్ ద లైన్ 1 ఇయర్కో లేదా 6 మంత్స్కో కంపెనీ క్లోజ్ చేసి వెళ్ళిపోవడం. ప్రాజెక్ట్స్లు కంప్లీట్ చేయలేకపోవడం ఇన్ టైంలో. ఎందుకంటే భారీ ఇన్వెస్ట్మెంట్స్తో కూడుకున్న వ్యాపారం కాబట్టి. సో, ఇలాంటివి అన్నీ లేకపోయేసరికి రియల్ ఎస్టేట్ అంటే ఇది ఒక చిల్లర వ్యాపారం అనేది ఒక పడిపోయిందండి, ఒక ముద్ర పడిపోయింది. తర్వాత ఇంకోటి మూడో విషయం ఏంటంటే ఇన్వెస్టర్స్, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఎలా చూస్తున్నారంటే రియల్ ఎస్టేట్ అనగానే ఇదంతా మాకు తెలిసిందే కదా, మీరేంటి మాకు కొత్తగా చెప్పేది అనే ఆలోచనకు వీళ్ళు వచ్చేస్తారు. సో, వీటి వల్ల అసలు రియల్ ఎస్టేట్కి ఏమవుతుందంటే యాక్చువల్గా అన్ని బిజినెసెస్ కంటే గ్రేటెస్ట్ బిజినెస్ రియల్ ఎస్టేట్ అండి. కానీ దీన్ని ఎట్లా చూస్తున్నారంటే మొత్తం డౌన్లో చూస్తున్నారనమాట. ఇది చాలా అసలు నాకు ఇప్పటికి కూడా ఒకటి షాకింగ్గా ఉందన్నమాట. ఏంటి మీరు డౌన్‌లో చూస్తున్నారు? అవును. దీన్ని కొంచెం చీప్‌గా చూస్తున్నారు 2 పదాలు వాడారు. అవునండి. మీరు ఏం అబ్జర్వేషన్ చేశారు? మీరు ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? ఎస్ అండి. అయితే ఎవరైనా రియల్ ఎస్టేట్ ఎంచుకోగానే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానగానే అరే చివరికి నువ్వు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నావా? ఇది నువ్వు చేసే వ్యాపారం కాదురా. రియల్ ఎస్టేట్ అంటే ఏదో అప్పట్లో ఒక కద్దరు బట్టలు వేసుకొని, కిల్లీలు తినుకుంటూ, బొట్లు పెట్టుకొని, బ్రాస్లెట్స్ పెట్టుకొని, రింగ్స్ పెట్టుకొని వాళ్ళు చేసే వ్యాపారం ఇది. నీవు ఇంత మంచి క్యాండిడేట్వి, నువ్వు ఇంత ప్రొఫెషనలిజం, అరే మన ఇంట్లో ఇలాంటి బిజినెస్ ఎవరు చేయలేదురా, నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇంకొకటి కూడా అబ్జర్వేషన్ చేశా. చెప్పండి. నేను ఒక జాబ్ చేస్తున్నా. అవును. జాబ్ అనగానే బేసిక్ ఏమడుగుతారు? మీ శాలరీ ఎంత, ఎక్కడ చేస్తున్నావు అడుగుతారు. ఎస్. సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేస్తున్నాం, శాలరీ ఎంత కన్ఫర్మ్ ఇదైతే అడుగుతారు ఎవరినైనా. మన ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ ఎవరిని అడిగినా కానీ. అవునండి. మరి ఏం పని లేదు, ఏ జాబ్ లేదు, ఏం చేస్తున్నారంటే చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్. దానికి ఎవరు ఏం అడగరు. ఇంకా వాటి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అంతేకాని ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంత వస్తుంది అక్కడ అనేది చెప్పి ఎవ్వరు అడగరు. చాలా మంది ఏంటంటే, అంటే అందరినీ తప్పు అంటలేదు,
ఏదో ఒకటి చెప్పుకోవడానికి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను చెప్తాం ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. అంటే నేను ఏదో ఒకటి చేస్తున్నాను చెప్పుకోవడానికి నేను రియల్ ఎస్టేట్ అంటే ఏమంటారు బేసిక్గా మనం చాలా ఎక్కువ ఆలోచిస్తాం రియల్ ఎస్టేట్ అంట మంచి ఇన్కమ్స్ ఉంటాయి దాంట్లో అని చెప్పి అందరిని అలా ఊహించుకోవడం కూడా తప్పే కదా. వాస్తవం యాక్చువల్గా అది. అంటే రియల్ ఎస్టేట్లో మంచి ఇన్కమ్ ఉంటుంది Income చేసుకునే ఉంటుంది. వాళ్ళకి, కానీ అందరికి ఉండదు అది. అందరికి ఎందుకు ఉండదు అని అంటే అక్కడ కొన్ని రీజన్స్ ఉంటాయి. ద ఫస్ట్ రీజన్ ఈస్ ఆయన అసలు రియల్ ఎస్టేట్ ఎంచుకున్న తర్వాత అప్డేట్ అవుతున్నాడా, Yes. అసలు ప్రోడక్ట్ గురించి కరెక్ట్గా తెలుసుకుంటున్నాడా, అసలు ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని మాట్లాడాలో అతనికి తెలుసా, అసలు ఏమని మాట్లాడకూడదో కూడా తెలుసా, ఆయన వేసుకున్న అటైర్ ఏదైతే ఉంటుందో అటైర్ ఎలా ఉండాలో తెలుసా అసలు. Correct. ఇలాంటివి తెలియకుండా నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను చెప్తున్నారు, Hmm. కానీ ఇలా చేయడం వల్ల కూడా మార్కెట్ ఖరాబ్ అవుతుందండి. ఇలాంటి వాళ్ళందరినీ ఆ, చాలా కంపెనీస్ ఒక 10,000 15,000 ఇచ్చి తీసుకుంటున్నారు. ఎస్, బేసిక్గా ఎంప్లాయ్మెంట్ అవును, తక్కువ శాలరీస్తో అయిపోతుంది. అవును, వాళ్ళ పని ఏంటి బ్రోచెస్ పంచడమే కదా. ఇలా Yeah. మీకు చెప్పాను జనరల్ టాపిక్ లెవెల్. ఎస్, వాళ్ళ పని ఏంటి రోడ్డు మీద కూడా బ్రోచెస్ పంచడం, అందులో కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఎవరోసారి ఫోన్ చేయటం. సో ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడి లేదు అక్కడికక్కడ ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగినా వాళ్ళ సబ్జెక్ట్ తెలియదు, అవును, ఏదన్నా కానీ మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేయాలి, తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి, ఆ తర్వాత ప్రోడక్ట్ అంతా చెక్ చేసుకోవాలి. ఇదంతా ఏదో పెద్ద ప్రాసెస్. కరెక్ట్. సో పెంచి పోషిస్తే కూడా కొన్ని కంపెనీలు అనుకోవచ్చు కదా ఇది. ఎస్, అవునండి. ఎందుకంటే కంపెనీస్కి ఏం కావాలి, లీడ్ జనరేషన్ కావాలి. ఎవరు ఒక 15,000 శాలరీ ఇస్తే అతను ఏం చేస్తాడు, మీరు అన్నట్టుగా బ్రోచర్స్ ఇస్తూ ఉంటాడు, డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళి తిరుగుతూ ఉంటాడు, తిరిగేసి ఒక 10 నెంబర్లు తీసుకొచ్చేసి అక్కడ ఉండే వాళ్ళ మేనేజర్స్ అనుకోండి లేకపోతే లీడర్స్ అనుకోండి వాళ్ళకి ఇచ్చేసి ఆ కాంటాక్ట్స్ని వాళ్ళు ఫాలోఅప్ చేసి క్లోజ్ చేస్తారు బేసికల్గా. సో వాళ్ళకి వీళ్ళ అవసరం ఉంది కాబట్టి ఇలా మార్కెటింగ్ పరంగా ఓకే సార్, యా, ఎందుకంటే అది అందరూ మీరే నేను చేసుకుని అదే, ఎస్, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం అవును, important. కానీ ఇక్కడ అంతిమంగా నష్టపోతుంది కస్టమర్స్. అవునండి. ఎస్, ఎందుకు నష్టపోతారు వాళ్ళు అంటే, రైట్ పర్సన్ని డే వన్నే వాళ్ళు అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. అవును, అంటే ఏమంటారు మీరు? కరెక్ట్ అండి. ఇప్పుడు ఏదో వాళ్ళకి తెలుసు అనుకోండి అండి, కొంచెం వేరేగా ఉంటుంది. తెలియదు అనుకోండి, తెలియనప్పుడే వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడతా ఉంటారు. ఎవరు ఇన్వెస్టర్స్ అంటే ఎవరో ఒక పర్సన్ రోడ్ మీద కలవగానే డైరెక్ట్ వెళ్ళేసి ఆయనతో మాట్లాడేసి ఏదో చెప్పేసి అలా జరిగిపోయినాయి. కొన్ని మోసాలు జరిగినాయి చాలా ఉన్నాయి ఇప్పటివరకు. కంటే నేనేమంటున్నా అంటే అన్ని మోసాలు ఉండవు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండవు, కొన్ని మాత్రం మోసాలు ఉంటాయి. ఆ మోసాలని వీళ్ళు గుర్తించాలి, అది తెలుసుకోవాలి అసలు ఏంది. ఎగ్జాక్ట్లీ పాయింట్కి వచ్చేసారు. ఎస్, రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. మీరు చూసిన 12 ఇయర్స్ నుంచి అవునండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మిడిల్ క్లాస్ పీపుల్ 70% ఉన్నారు. కరెక్ట్ అండి. 30% మార్కెట్ అనేది అది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. Yes. ఎవరిని అప్రోచ్ అవ్వరు, వాళ్ళకి అన్ని డీటెయిల్స్ అని పక్కా చేతిలో పెట్టుకునే వాళ్ళు ట్రేడింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు బేసిక్గా. Yeah. ఈ 30% పీపుల్ ఎవరైతే ఉంటారు మిడిల్ క్లాస్ పీపుల్, సరైన ఇన్ఫర్మేషన్ లేక సరైన గైడ్లైన్స్ లేక ఎలాంటి ఏజెంట్ని మీట్ అవ్వాలి, ఎలాంటి ఏజెంట్ని నమ్మాలి, ఆ ఏజెంట్ దగ్గర నుంచి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తెలియక చాలా మంది ఇక్కడే మోసపోతున్నారంటే మీరు ఏమంటారు? ఎస్ అండి. ఫస్ట్ అసోసియేట్ అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎవరు, ఆయన ఇంతకుముందు ఎవరెవరికి ప్లాట్స్ ఇచ్చున్నారు లేదంటే ఫ్లాట్స్ ఇచ్చున్నాడు, ప్రాపర్టీ ఎవరికి ఇచ్చారు అనేది కొంచెం టెస్టిమోనియల్స్ తెలుసుకోవాలి అతని గురించి. ఇమీడియట్గా ఒకరు కనబడగానే లేదా ఆన్లైన్లో కనబడమో లేకపోతే ఆఫ్లైన్లో కనబడమో ఏదో జరిగిన తర్వాత ఈయన జస్ట్ బ్లైండ్గా నమ్మేశారు అనుకోండి, అప్పుడు 100% మీరు అన్నట్టుగా మోసానికి గురవుతూ ఉంటారు. ఫస్ట్ ఆయన గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. హూ ఇస్ దట్ పర్సన్, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన కథ ఏంది, అసలు ఏ కంపెనీ చేస్తున్నారు, ఈ కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇవన్నీ తెలియకుండా అసలు డైరెక్ట్గా మనం ఆయన బిలీవ్ చేసి ముందుకెళ్తే ఈ 70% ఏదైతే మీరు సామాన్యులు అన్నారు కదా, వీళ్ళు మోసానికి గురవుతూ ఉంటారు. ఈ సామాన్యులు ఎక్కువ మోసానికి గురవుతూ ఉంటారు జనరల్గా. ఈ మార్కెట్లో జరుగుతుంది ఇదే. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర కూడా ఒక తప్పు ఉందండి. ఎవరి దగ్గర? ఇన్వెస్టర్స్ దగ్గర. వీళ్ళు రైట్, పర్ఫెక్ట్ చెప్పారండి. వీళ్ళు ఎంతసేపు ఆఫర్స్, స్కీమ్స్ వీటి వెనుక పరిగెడతా ఉంటారు. వీటి వెనుక పరిగెడతా ఉంటే డెఫినెట్గా ఆ పరుగు అనేది అది పడిపోవడానికే కానీ అది ఎదగడానికి కాదు ఆ పరుగు అనేది. సో ఈ విషయాన్ని సామాన్యులు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని గట్టిగా చెప్తున్నానండి నేను. ఇంకొక ప్రశ్న. సో ఏజెంట్ మనకు బ్రోచర్ ఇచ్చారు, కాంటాక్ట్ అయ్యాము. ఒకసారి మనకి కాంటాక్ట్ అయిన తర్వాత ఏజెంట్కి మనకు అవసరం లేదో ముందు ఎంక్వైరీ కోసం అయితే అడిగామండి. వీళ్ళు రోజు ఫాలోఅప్ చేస్తారు. అవునండి, ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తారు. Yes. మేడం ఆఫర్ టైం అయిపోతుంది, ఇది రకరకాలుగా చెప్తారు. సరే ఇలాంటి విషయాల్లో కాల్స్ వస్తాయి, డైలీ కాల్స్ వస్తాయి కదా, ఇప్పుడు తీసుకున్న తర్వాత మీరు కొనలేరు, ఇలాంటి ఈ ఆఫర్ ఉంది రకరకాలు మనం మోటివేషన్ చేస్తారు. సో మొత్తానికి ఒక ప్రెజర్ అయితే ఉంటుంది, కొనాలా వద్దా. ఈ టైంలో డైన్ వల్ల పడిపోతాం. అవును. ఇలాంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరే ఏదైనా కానీ వాళ్ళు ఎంత తొందర పెట్టినా, అందుకే పెద్దవాళ్ళు ఏమన్నారంటే తొందర వద్దు సుందర వదన అన్నారు. వాళ్ళు తొందర పెడుతున్నారని చెప్పేసి మనం తొందరపడ్డాం అనుకోండి, పప్పులో కాలేసినట్టే. పప్పులో కాదు తప్పులో కూడా కాలేసినట్టే. పప్పులో తప్పులో రెండిట్లలో కాలేసిన వాళ్ళు అవుతారు.
సామాన్యులు ఏం చేస్తారు సార్, జనరల్గా వాళ్ళు కష్ట జీవితంతో ముందుకు వస్తూ ఉంటారు. కష్ట జీవితంతో అంటే వాళ్ళు హార్డ్ అండ్ మనీని తీసుకొచ్చి ఒకరిని నమ్మి పెడతా ఉన్నప్పుడు మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకొని నమ్మి పెట్టాలంటున్నా నేను. మీరు జాగ్రత్తలు తీసుకోకుండా కనుక ఏదో జస్ట్ వాళ్ళ అర్జెన్సీ క్రియేట్ చేసేసి లేదా ఈ ఆఫర్ క్లోజ్ అయిపోతుందని, రేపటికి రేపు రేటు పెరుగుతుందని చెప్పేసి ఇలాంటివన్నీ అసోసియేట్స్ చెప్తా ఉంటారు జనరల్గా. తెలుసు కదా మార్కెట్లో ఇదే నడుస్తుంది 100% అండి. ఇప్పటికి కూడా కొంతమంది ఫాలో అవుతారు, ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతా ఉంటారు. వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు ఏదో సేల్ చేయాలని వాళ్ళ టార్గెట్స్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. బట్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నా సరే ఇప్పుడు ఎవరినైతే ఫాలోఅప్ చేస్తున్నామో ఆ పర్సన్ ఎక్స్-పర్సన్ అనుకుంటే ఆ ఎక్స్-పర్సన్ జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఆయన ఏదో తొందర పెడుతున్నాడని మీరు తొందరపడితే నష్టపోయేవారు. సో అందుకే తొందర పడకుండా జాగ్రత్తలు తీసుకొని మంచి సిచ్యువేషన్స్లో మీరు ఉండాలనుకుంటే ఒక ఎక్స్పర్ట్ని మీరు తీసుకోవాలండి. ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, సార్ నేను ఇట్లా నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఈ డబ్బుని నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు కరెక్ట్గా రిటర్న్స్ వస్తాయి అనే ఆలోచనతో ఆయన ఒపీనియన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ అసోసియేట్తో మాట్లాడాలి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. అవునండి. అవునా? ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎక్స్పర్ట్స్ అయిపోయారు. 100%. అవునా? ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రభావం చాలా మంది మార్కెట్. ఓ రకంగా సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుంది. దాని ప్రభావం రియల్ ఎస్టేట్లో కూడా క్లియర్గా కనపడుతుంది. ఒకళ్ళు మార్కెట్ బాగుందంటే ఒకళ్ళు మార్కెట్ బాగాలేదు ఇప్పుడు కొనొద్దని కొంతమంది, ఫోన్లో చేతిలో ఫోన్ ఉంది అని చెప్పి ఇప్పుడు కొన్నారంటే మీ పని అయిపోయినట్లు చెప్పి రకరకాల న్యూస్ అనేది బయట స్ప్రెడ్ అవుతుంది. అవునండి. మొత్తానికైతే ఓవరాల్గా గందరగోళ పరిస్థితుల్లో నెట్టేశారు. అవునా? అవును. మీరు అన్నారు కదా ఇప్పుడు ఒక మంచి ఏజెంట్ని మనం గుర్తించాలి, ఒక మంచి ఎక్స్పర్ట్ని గుర్తించాలి ఫస్ట్ అన్నారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సలహాలు తీసుకోవాలి, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. కరెక్ట్. అసలు ఎలా సార్ వీళ్ళని గుర్తించడం? సార్ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి, అంత ఏం లేదు. ఇప్పుడు నేనే ఒక శ్రవణ్ వర్మ ఉన్నాడంటే శ్రవణ్ వర్మ ఈయన ఎంత కాలం నుంచి ఈ మార్కెట్లో ఉన్నాడు, ఈయన ఎంతమందికి ఈ రోజు వరకు ప్రాపర్టీస్ ఇచ్చున్నారు, ఆ ప్రాపర్టీస్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఈ పర్సన్ గురించి, వాళ్ళ వీడియోస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏమన్నా డాక్యుమెంటేషన్ మీరు ఇస్తున్నప్పుడు ఏమైనా ఫొటోస్ ఉన్నాయా, సో లేదంటే వాళ్ళ ఏమైనా లైవ్ గా మీరు పిక్స్ ఏమైనా క్యాప్చర్ చేస్తున్నారా, ఇలాంటివి కొన్ని చూసుకోవాలంటున్నా. ఎంతమందికి ఈ రోజు వరకు మీరు ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు అనేది తెలియకుండా మనం జస్ట్ ఏదో ప్రాపర్టీ అసోసియేట్ అనగానే లేదా ప్రాపర్టీ అడ్వైజర్ అనగానే ఆయన నమ్మేసి మీరు డబ్బులు పెడితే కూడా అది కూడా ప్రాబ్లమేటిక్. సరిగ్గా ఎక్కడ పాయింట్కి వస్తున్నాను నేను. చాలా మంది ఈ మధ్యకాలంలో నేను ఎక్స్పర్ట్ అని చెప్పి ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు బాగా ఇస్తున్నారు. అవునండి. లేకుంటే బయట చెప్పాను కదా మీకు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పెరిగిపోయారు. చాలా మంది ఇదే నిజం అనుకోని, వీళ్ళు చెప్పిందే వేదం అనుకోని, వీళ్ళు చెప్పిందే ఇంతకన్నా ఎవరు చెప్తారు మనకని చెప్పి అవునండి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏమి తర్వాత లీగల్ ఒపీనియన్కి వెళ్ళటం కానీ ఇలాంటి ఏం లేకుండా మీరు ఉన్నారు కదండి మాకు అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. అవునండి. మీరు చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు. ఈ వీడియో చూసి మీకు ఎవరైనా ఫోన్ చేసి నేను ప్రాపర్టీ కొంటాను మీరు ఉంటారని చెప్పి మీరు ఓకే అంటారా? లేదండి. ఫస్ట్ నేను అతన్ని పిలుస్తాను, యూ జస్ట్ కమ్ అండ్ మీట్ మీ. కలిసిన తర్వాత మీకు బిజినెస్ వస్తుంది కదా, ఇంకా మీరు ఫోన్లోనే మొత్తం చేయొచ్చు కదా. చేయలేను నేను అట్లా. నేను అట్లా చేస్తే నేను పప్పులో కాలేసిన వాడిని అవుతాను. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా జస్ట్ ఎంత అంటే 15 to 20% ఉంటారండి ఇలా చేసేవాళ్ళు. మీరు ఏం గమనించారు? నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమై ఉంటుంది. 100% అండి. దీన్ని ఇప్పటి వరకు మీరు ఏం గమనించారు? సోషల్ మీడియా వేదిక జరుగుతున్న చర్చలు కావచ్చు, ఇవన్నీ చూసుకున్నాను. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా ప్రతి దానికండి, నాట్ ఓన్లీ సోషల్ మీడియా, రెండు వైపులు ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఓకేనా? సో ఈ నెగిటివ్లో ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. నెగిటివ్ థింగ్స్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎవరు అవడన్నా కాదని అంతే. అది ఎందుకంటే వాళ్ళు చూసింది వేదం అంటారు, అంతే, ఇంకా విన్నది వేదం అంటారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అలా ఉంది కాబట్టి అలా దాన్ని నమ్మేస్తారు. కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించట్లేదు. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే, ఒకవేళ నాకు కనుక కాల్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ పర్సన్ నేను కలవాలనుకుంటా. ఫస్ట్ అనుకున్న తర్వాత మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు, అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎవరి కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, మీ ఇంట్లో ఎవరు ఉన్నారు, మీకోసం అనుకుంటారా లేదా మీ పిల్లల కోసం అనుకుంటున్నారా అనేది మొత్తం ఒకసారి స్క్రీనింగ్ చేస్తాను నేను టోటల్గా. స్క్రీనింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ నా ప్రొఫైల్ చెప్తాను వాళ్ళకి. సార్ మీరు నా వీడియో చూసారు, ఓకే బాగుంది, నన్ను మీరు అంటే కన్సల్ట్ అయ్యారు, ఎందుకు ఒక దగ్గర నేను ఏదో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, కన్సల్ట్ అయ్యారు, దట్స్ గుడ్. బట్ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేది కూడా నేను తెలుసుకోవాలి కదా వాళ్ళ దగ్గర నుంచి. తెలుసుకోకుండా నేను జస్ట్ ఏదో నా దగ్గర ఒక సైట్ ఉంది మీరు రండి తీసుకోండి అని చెప్తే కూడా నా తప్పైపోతుందండి. ఎందుకంటే ఒకటండి, ఈరోజు నేను ఒక ప్రాపర్టీ ఇప్పించానంటే ఎవరికైనా, లెట్స్ సే ఇప్పుడు నేను మీకు ఇప్పించాను ప్రాపర్టీ, మీరు నన్ను ఎప్పటి కూడా అప్రిషియేట్ చేయాలి కానీ నన్ను తిట్టుకోకూడదు. మీరు అరే పలానా శ్రవణ్ ఒక రోజు నాకు ప్రాపర్టీ ఇచ్చాడు, చాలా ఎక్సలెంట్గా ప్రాపర్టీ ఇప్పించాడు, అన్ని రకాలుగా చూపించి ఇప్పించాడు అనే ఉద్దేశం మీకు ఎప్పటికి ఉండాలి. నా పైన మంచి ఒపీనియన్ ఉండాలి. కానీ ఈ రోజులలో మంచి ఒపీనియన్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారండి ఇన్వెస్టర్స్? చెప్పండి. చాలా తక్కువగా ఉంటారు కానీ చాలా తక్కువగా ఉంటారు.
లెట్సే ఒక 30% ఆర్ 40% ఉంటారు. మిగతాదంతా కూడా వాళ్ళని ప్రెషర్ చేసి క్లోజ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు రియల్ ఎస్టేట్లో. ఇది ఫ్యాక్ట్ అండి. మీరు ఏమని అనుకున్న మంచిదే. మీకు డైరెక్ట్గా చెప్తున్న వ్యూవర్స్ అందరికి కూడా ప్రెషర్ చేసి క్లోజ్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. 60% ఈ రేషియో ఉంటుంది. 40% మాత్రం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ చెప్పి, సరిగా ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ రిటర్న్స్ ఇలా ఉంటాయి, మీరు యూనో ఎంఐజీలో ఉన్నారా, హెచ్ఐజీలో ఉన్నారా, ఎల్ఐజీలో ఉన్నారా అని చెప్పి ఇలా ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కాన్సెప్ట్ ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ చేయించే వాళ్ళు కొంతమందే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని చూసుకొని మనం ముందుకెళ్ళాలి తప్ప ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని, ఏదో అతను ఏదో చెప్పాడని, ఈయన దగ్గర ఏదో ఆఫర్ ఉందని చెప్పేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మీరు అలా మోసపోవద్దని నేను చెప్తున్నానండి. ఏదైనా జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా వీడియో Yeah. చూడటం కాదు, రైట్ పర్సన్ కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. ఎస్ అండి. నీకు మాట్లాడడానికి అవకాశం వస్తుంది కదా. ఇప్పుడు నా ఎదురు కూర్చున్నారు, నేను క్వశ్చన్స్ అడిగే అవకాశం నాకు వచ్చింది. ఎస్, అలా నీకు డౌట్స్ ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. ఒకవేళ లీగల్గా ఏదైనా మాట్లాడాలని కూడా మాట్లాడుకోవచ్చు. ఎవ్రీథింగ్ అండి. డాక్యుమెంటేషన్ కూడా అండి. డైరెక్ట్ సార్ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్ చూపించని మీరు అడగొచ్చున్నాను. సార్ ఇది ఎంటర్టైన్మెంట్ కాదు. అవునండి. మన ప్రతి రూపాయి కష్టపడి Yeah. రూపాయి లాస్ట్ వరకు పెట్టుకొని మన పిల్లల చదువుల కోసము, రేపు మన భవిష్యత్తు అవసరాల కోసము, ఏ పెళ్ళిళ్ళ కోసము ప్రతి రూపాయి మిగిలి అవసరమైతే ఆ డబ్బు సరిపోతే అప్పు తీసుకొని వచ్చి మరి కాస్త అప్పు తీసుకొని వచ్చి మనం కొంటున్నాం ప్రాపర్టీ. సర్వస్వం అక్కడ దారికి వస్తున్నాం. యా, ఎందుకంటే ఒక మంచి సలహా తీసుకోవట్లేదు. ఇప్పటికీ అలానే ఉండిపోయారు మనుషులు. ఒక మంచి అడ్వైజర్, మంచి లీగల్ అడ్వైజర్ కానీ ఇవి ఎంత అవుతుంది మామూలుగా బేసిక్ నిజాలు మాట్లాడతాం. లీగల్ అడ్వైస్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? లీగల్ మంచి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎంత ఖర్చు అవుతుంది? సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ లీగల్ అడ్వైజర్ అండి. ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అవ్వాలంటే మన డాక్యుమెంట్స్ బట్టి ఉంటుందండి. Yes. డాక్యుమెంట్స్ కనుక మినిమల్ డాక్యుమెంట్స్ ఉంటే లెట్స్ ఒక 3,000 to 5,000 తీసుకుంటారు. ఒకవేళ లెంగ్తీ డాక్యుమెంట్స్ ఉన్నాయి 10,000 రూపీస్ తీసుకుంటారు. ఓకే. ఎందుకంటే అడ్వకేట్ కూడా మన డాక్యుమెంట్స్ పైన ఈ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఓకే. సో దాన్ని బట్టి ఆయన ఛార్జ్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క అడ్వకేట్ ఒక రకం కూడా తీసుకుంటారు. ఓకేనా అండి. సో మినిమం ఛార్జ్ అయితే మినిమం 3,000 అండ్ అబోవ్ ఉంటుంది ఏది లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి. సో లీగల్ ఒపీనియన్ తీసుకోవడం అనేది మంచిది అన్నిటికీ. ఎందుకంటే ప్రాపర్టీ ఎటువంటి లిటిగేషన్స్లో ఉంది, అసలు ప్రాపర్టీ పైన ఎటువంటి లోన్స్ ఉన్నాయా ఏందనేది మొత్తం కూడా అడ్వకేట్, యా, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్డ్ బై ది అడ్వకేట్ అండి. సో అందుకే ఒకసారి మీరు ప్రాపర్టీ తీసుకునే ముందు అడ్వకేట్ని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకప్పుడు మనుషులు నమ్మేవాళ్ళు, ఇప్పుడు పేపర్లు నమ్మాల్సి వస్తుంది. అంతే అండి. ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయాయి కదా. సొంత అన్న తమ్ముడు ఇవే నమ్మలేకపోతున్నారు. సొంత అన్న తమ్ములని నమ్మలేకపోతున్నారు. సమాజం అలా అయిపోయింది. సో మనం ఇంకా 1950 నుంచి ఏది ఉందో మొత్తం డేటా అంతా మనకి ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి అయింది, ఎన్ని లోన్స్ ఉన్నాయి, ప్రతిదీ మనకి డేటా. కరెక్ట్. సో అదంతా లీగల్ అడ్వైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంచి ఎక్స్పర్ట్ నెక్స్ట్ ప్రాపర్టీ. సో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మంచి ఖచ్చితంగా ఒక అంచనా ఉండాలి చెప్తారు కదా. ఈ మధ్య కాలంలో ఎక్స్పర్ట్స్ అన్నట్టు మీరు అంటున్నారు. చాలా మంది ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ఎవరికి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడము, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పడము, ఏదో టాక్స్ ఇచ్చుకోవడం. ఎవరిని తప్పట్లేదండి. సో ఎవరిని తప్పుపడడానికి లేదు ఇక్కడ. బట్ ఎందుకంటే ఎవరు బ్రాండింగ్ వాళ్ళది, ఎవరి మార్కెటింగ్ వాళ్ళది, ఎవరి సేల్స్ వాళ్ళది 100% చేసుకోవాలి. కాకపోతే నేను ఏమంటున్నానంటే ఈ ఎక్స్పర్ట్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ ఎక్స్పర్ట్ని ఎవరైతే మీరు అప్రోచ్ అవుతున్నారో ఆ పర్సన్ అసలు ఎవరు అనేది మీరు క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడండి అంటున్న వాళ్ళతో. సో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. లేదు అంటే మళ్ళీ ఇబ్బందులు పడతా ఉంటారు. 100%. సో ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ప్రైస్ దగ్గర కూడా డిఫరెన్స్ జరుగుతుందండి రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు సపోజ్ అక్కడ కంపెనీ వచ్చేసి ఒక 12,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పెట్టిందంటే అసోసియేట్ కంపెనీ కనుక లింకప్లో ప్రాపర్ కనుక లేకపోతే అసోసియేట్ చెప్తాడు 14,000 or 15,000 అని చెప్తాడు. గాట్ ఇట్. సో ఎందుకంటే కంపెనీకి అంత పెద్ద లింకప్లో లేడు కాబట్టి ఆయన చెప్పిందే వేదం, ఆయన కస్టమర్ ఏదో నమ్మేస్తాడు. అరే 14,000 15,000 ఉందంట అక్కడ అని చెప్తా ఉంటారు. అలా కాదు. అసలు కాంపిటీషన్ అనాలిసిస్ ఏంది, ప్రోడక్ట్ ఏంది, కంపెనీలో రేట్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా చూపించాలి. పేపర్ మీద చూపించాం. మీరే అన్నారు ఇందాక, సార్ ఒకప్పుడు మనుషులను నమ్మాము, ఈ రోజు పేపర్లో నమ్ముతున్నాం. మరి పేపర్ మీద చూడాలి కదా, రేట్ ఎక్కడ ఉంది, బ్రౌచర్ ఏది, బ్రౌచర్ మీద ఎంత రేట్ ఉంది, ఏంది అన్నది ఎవ్రీథింగ్. ఎస్, ఇవన్నీ చూసిన తర్వాతనే మనం అతనికి పేమెంట్ ఇవ్వడం జరుగుతుందండి. జనరల్ గా కొంతమంది అయితే బ్లైండ్ గా పేమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అదే జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటున్నాను. ఆ బ్లైండ్ వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? ఆ బ్లైండ్ గా కొంతవరకు వెళ్ళొచ్చండి. అంటే ఎప్పుడు మొత్తం ఇంకా హోల్ అండ్ సోల్ హోప్ అతని మీద ఉన్నప్పుడు, అరే ఇంకా శ్రవణ్ నువ్వు ఉన్నావు కదా, ఇంకా నాకు ఎటువంటి లేదు, మీరు చూసుకోండి, ఇక ప్రాపర్టీ మీది అనుకోండి అన్నట్టుగా మాట్లాడినప్పుడు దాట్ పర్సన్. ఉన్నాయి అలాంటి సందర్భాలు? ఉన్నాయి సార్, ఉన్నాయండి. కొంతమంది ఇప్పటికి కూడా
₹1,00,00,000 ఇచ్చేసి కూడా నమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు ఏజెంట్స్ని. సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది. ఎవరికి? ఆ ఇన్వెస్టర్లకి. ఈరోజు నేను ₹1,00,00,000 శ్రవణ్కి ఇస్తున్నాను. ఈ ₹1,00,00,000 నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ ₹1,00,00,000 2,00,00,000 అవుతుంది అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది అనమాట. అంటే పాజిటివ్ థింకింగ్లో ఉంటారు వాళ్ళు ఎంతసేపు. ఇక హెడేక్ ఎందుకంటే నాకెందుకు ఈ ₹1,00,00,000 తీసుకుపోయి ఇంకొక దగ్గర కట్టడము, లేకపోతే కంపెనీకి వెళ్ళడం, ఇవన్నీ నాకెందుకు? అంత అవసరం లేదు. నాకు రిజిస్ట్రేషన్ కావాలి, దట్స్ ఆల్. నాకు అదొక్కటే నా టార్గెట్ అని చెప్పేసి కూర్చుంటారు చాలా మంది. కూర్చుంటారు, ఇంకేం అవసరం ఉండదు. వాళ్ళు రిసిప్ట్ కూడా అడగరండి, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా అడగరు. ఇంకా అడగరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా స్టిల్. అది అంటే నమ్మకం మీద నడుస్తూ ఉంటుంది అది బిజినెస్. కొంతవరకు ఓకే, అంత కాదు. బట్ అందరికీ కాదు ఇది. అందరినీ నమ్మడానికి లేదు ఇలా. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, సో మీ పైన 100% ట్రస్ట్ ఉన్నప్పుడు యూ కెన్ గో హెడ్. ట్రస్ట్ లేనప్పుడు మాత్రం 100% ఎవరిని నమ్మడానికి లేదు ఈ రోజులలో. ప్రతి ఒక్కరిని క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. క్రాస్ చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి చెమటోర్చుకొని డబ్బు సంపాదించింది ఉంటుంది. మరి అలాంటి డబ్బుని మీరు అట్లా నమ్మేసి ఇస్తున్నారంటే మరి ఆలోచించాలి. రియల్ ఎస్టేట్లో ట్రస్ట్ అంటే ఏంటి? ట్రస్ట్ ఏముంటుంది సార్? ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టారు. డబ్బులు కట్టిన తర్వాత ప్రాపర్గా లీగల్ ఒపీనియన్ తీసేసుకొని డాక్యుమెంటేషన్ 100% క్లియర్ టైటిల్ ఉండి, ఓకే, ఆ పర్సన్ నిజాయితీగా ఉండి ఇప్పటి వరకు ఎటువంటి మోసం చేయకుండా, తర్వాత రిజిస్ట్రేషన్ ఆన్ టైం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాడో ఇన్వెస్టర్కి దాని ప్రకారంగా ముందుకెళ్తే దెన్ మీ ట్రస్ట్ నిలబడుతుంది. 12 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అవునండి. మనిషిని నమ్ముతారా పేపర్స్ నమ్ముతారు? ఇప్పటికి దాదాపు అన్ని తెలుసు మీకు ఎట్లా ఏంటి. అవునండి, అవునండి. సో అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనిషి పేపర్ అనేది కాకుండా మనం చూసుకోవాల్సింది వాస్తవాలు చూడాలండి. ఏదైనా వాస్తవాలు అంటే ఏంటి? వాస్తవాలు అన్నప్పుడు పేపర్ వాస్తవాలు ఎక్కడి నుంచి వస్తాయి? పేపర్స్ నుంచే వస్తాయి. అగైన్ మనిషి భూమి నుంచి రావు. భూమి అన్నప్పుడు పేపర్ల నుంచే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తాతలు ఉంటారు, ముత్తాతలు ఉంటారు, వాళ్ళ తండ్రులు ఉంటారు, వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి ఇట్లా వస్తా ఉంటది. వారసత్వం కింద ప్రాపర్టీస్ వస్తా ఉంటాయి. వీళ్ళకి ఇవన్నీ తెలియదు కదా ఇవన్నీ తెలియదు. పర్సన్ కి. ఆ, ఇదైతే పేపర్స్ బయట తీసాము, అవును. ప్రతిదీ డేట్ తో సహా వచ్చేస్తుంది. ఎస్, అందుకే అంటున్నాను కదా సార్. ఏమంటున్నాను? అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ని అప్రోచ్ అవ్వాలి, ఒక మంచి వెల్త్ అడ్వైజర్ని అప్రోచ్ అవ్వాలి. అప్పుడు మీరు ఇలాంటివి ఏదైతే హడ్డిల్స్ ఉంటాయో ఈ హడ్డిల్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ వాళ్ళు చెప్తారు. సో ఈ పేపర్లో ప్రాబ్లం ఉంది ఇలా, ఓకే, లేదంటే ఈ ప్రాపర్టీలో ఇలాంటి లిటిగేషన్స్ ఉన్నాయి అనేది చెప్తా ఉంటారు. లేదు మీరే అన్ని రకాలుగా మీరే డిసైడ్ అయిపోయి ఏం కాదులే తీసుకుందాం, డబ్బులు ఉన్నాయి కదా, 20 లక్షలు ఉన్నాయి కదా, ఎన్నో దగ్గర పెట్టేద్దాం, ఏమవుతుంది, పేపర్లు ఎటుపోతాయి, పేపర్లు ఉన్నాయి కదా, నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా అనుకుంటే అయిపోయి ఇంకేమున్నది. ఈ రోజు బాగానే ఉంటుంది, కానీ రేపటి రోజుల్లో ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ ప్రాపర్టీ ఎవరైతే ఉన్నారో లీగల్ ఎయిర్స్ ఉంటారు కదా, పేపర్స్ మాట్లాడతాయి, లీగల్ మనిషి మాట్లాడరు, లీగల్ ఎయిర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఎవరో ఒకరు వాళ్ళు లిటిగేషన్ పెడతాడు. ఎందుకంటే ఆ ప్రాపర్టీ అప్రిషియేషన్ కూర్చుంటుంది 5 సంవత్సరాల తర్వాత. వానికి ఏమనిపిస్తుంది, మైండ్కి ఏదోటి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏ శ్రవణ్, యూ గో దేర్, నువ్వు ఒక చిన్నగా నోటీస్ ఇచ్చేసే వాళ్ళకి, కోర్టులో కేసెస్ వేసాయి, నీకు అందులో ఎంతో కొంత దొరుకుతుంది అనే ఆలోచన కరెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి ఈ రోజులలో. అందుకే 1కి 2, 2కు 3 సార్లు క్రాస్ చెక్ చేసుకొని పేపర్స్ కానీ ఏదైనా కొంచెం లేట్ అయినా పర్లేదు, యా, ఆఫర్లు పోతాయనో, ఇవన్నీ ప్రైస్ పెరుగుతుందనో, అంత ఫేక్. ఎస్ అండి. ఎందుకు పెరుగుతుంది ప్రైస్? బేసిక్ గా ఒక్క రోజుకి ప్రైస్ ఏం ఎలా పెరగదు పెరుగుతుంది? పెరగదు సార్ అది. అంటే ఇక్కడ ఎలా మీరు ఒక ఉంటుంది? 10,000 రూపాయలు పెట్టి ఒక మంచి అడ్వైస్ తీసుకోండి, లీగల్ తీసుకోండి అని చెప్తే తీసుకోరు. అదే 10,000 గిఫ్ట్ ఇస్తా అని చెప్తే 50 లక్షలు తీసుకుంటే ఇచ్చారు. అవునండి, అంతే కదా. అదే 10,000 రూపాయలు గిఫ్ట్ ఒకటి పెడతారు అక్కడ, వెంటనే 50 లక్షలు చెక్ రాసి ఇచ్చేసి ఆ 10,000 గిఫ్ట్ తెచ్చుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అది చూసుకుంటా ఉంటారు. ఏం చూస్తారు? ప్రాపర్టీ కాదు, ఏం గిఫ్ట్ ఇచ్చారు చూస్తారు. అవును, నిజమండి. చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సీరియస్లీ వాస్తవం అండి, మాట్లాడుతున్నారు. సీరియస్లీ ఇలానే ఉంది. ఇప్పటికైనా ఫ్రీలాన్స్ ఆఫర్స్ కానీ గిఫ్ట్ల కోసమైనా చాలా మంది ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్ అటువైపు చూడటం వల్ల వన్స్ ఒకసారి రియల్ ఎస్టేట్లో నష్టపోతే మళ్ళీ డబ్బులు వెనక్కి రావడం అనేది ఇంతవరకు నేను ఎక్కడ చూడాల. మీరు అది చూస్తే చెప్పండి. ఒక్కసారి పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్లో మోసపోయిన తర్వాత మళ్ళీ మనీ వెనక్కి వచ్చాయని చెప్పి ఇక్కడ సందర్భాలు అనేది లేదండి, ఈ 12 years లో మా చరిత్రలో అసలు ఎక్కడ లేదు ఇప్పటివరకు. నేను అయితే ఏదైతే 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో, ఒక్కసారికి మోసానికి గురైనామంటే ఇంకంతే, అది మోసమే. అది ఒక్కసారి జరిగిపోయిందంటే జరిగిపోయినట్టే. కానీ మళ్ళీ మనకి ఏదో డబ్బు తీసుకొచ్చి ఇస్తారని, లేకపోతే ఇంకొకరు వచ్చి మనకి ఏదో హెల్ప్ చేస్తారని, కోర్టు ఏదో డబ్బులు ఇప్పిస్తుందని ఇవన్నీ ఏమి ఉండవండి. కోర్టుకి కావాలంటే మనం వెళ్తాము, వస్తాము, నడుస్తాము, అడిషనల్ ఖర్చే, ఓకే, తప్ప. బట్ మీకు ఈ రోజు వరకు డబ్బులు వచ్చిన ఏది కూడా లేదండి ప్రూవ్ అయినట్టుగా. సో వదులుకోవాల్సింది అది. అది అంటారు కదా, ఇట్లా మనం దేవుని గుడికి వెళ్ళి ఉండిలో డబ్బులు వేసినట్టే అది. ఇంకా అంతే, ఇక ఉండిలో డబ్బులు వేసినవి వస్తాయండి, తిరిగి వస్తాయా? రావు. అది గోవింద అన్నట్టు. ఇది కూడా అంతే ఉంటుంది. మోసానికి గురైతే రియల్ ఎస్టేట్లో అట్లా ఉంటుంది. సో దయచేసి
అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి అంటే, మీరు కనుక ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే 100% దానికి సంబంధించిన అప్రూవల్స్ కావచ్చు, దానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ కావచ్చు, దానికి సంబంధించిన ఆ ప్రాపర్టీ కాంపిటీషన్ అనాలిసిస్ కావచ్చు, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ అంత రేటు ఉందా, నిజంగా ఆ రేటు పెట్టొచ్చా లేదా అనేది ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళండి. కానీ ఏదో ఎవరో చెప్పారు, ఏదో ప్రాపర్టీ ఉంది, మీరు వచ్చి కొనండి అని చెప్పేసి ఇలా మాత్రం దయచేసి మీరు అందరూ కూడా ఇన్వెస్టర్స్ ఆలోచించకండి. ఇలా కొంచెం 2 రోజులు లేట్ అయినా మంచిదే, ఒక రోజు లేట్ అయినా మంచిదే. మీరు డిసిషన్స్ పర్ఫెక్ట్గా తీసుకొని ముందుకెళ్ళండి. హ్యాపీగా మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది రెట్టింపు చేసుకోండి తప్ప ఏదో ఇన్వెస్ట్మెంట్ మీరు ఇన్ని రోజులు సంపాదించిన డబ్బును తీసుకుపోయి ఎవరి చేతుల్లో పెడితే అది మోసానికి గురవుతే నీ పరిస్థితి ఏంది, నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఒకసారి అనేది విజువలైజ్ చేసుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది అండి అది. సో ఆ బాధ ఎవరైతే ఈ రోజు మోసానికి గురైనారో వాళ్ళని అడిగితేనే మాత్రం క్లారిటీగా చెప్తారు. మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. ఎందుకంటే మన ఇద్దరు ఇప్పటివరకు మోసానికి గురి కాలేదు. సో మోసానికి గురైన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు ఆ పెయిన్ ఏందనేది. ఎందుకంటే వాళ్ళు ఎంత తిరిగి ఉంటారండి. అసలు అది యూనో కోర్టు వైపు కానీ, ఆఫీస్ వైపు కానీ, ఎవరైతే ప్రాపర్టీ ఇప్పించారు చూసారా ఆ ఏజెంట్ అనుకోండి, వాళ్ళ వెనుక తిరిగి 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 ఆ చెప్పులు కూడా అరిగిపోయి ఉంటాయండి. ఎస్ అండి, ఇది ఉంటుంది. అందుకే ఇవన్నీ జరగకూడదంటే దయచేసి జాగ్రత్తలు పాటించండి. సో చాలా విషయాలు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ లో మీరు తెలుసుకుంది ఎంత, తెలుసుకోవాల్సింది ఎంత, అంత తెలిసిపోయింది అనుకుంటున్నారు మీరు? లేదు సార్, అస్సలు కూడా అట్లా ఇప్పుడు క్లారిటీ ఇవ్వండి. లేదండి, నేను అస్సలు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, బోలెడుగా ఉంది ఇంకా. ఎందుకంటే ఇప్పటివరకు నేను నేర్చుకుంది ఓన్లీ 50% మాత్రమే. 50% నేర్చుకున్నాను రియల్ ఎస్టేట్లో, ఇంకా 50% నేర్చుకోవాలి. అంటే ఒక హాఫ్ బకెటే నాది ఫుల్ అయింది, ఇంకా మొత్తం బకెట్ ఫుల్ అని నేను ఎప్పుడైతే ఫీల్ అవుతానో అసలు నేను రియల్ ఎస్టేట్కి పనికిరాను నేను. ఎందుకో తెలుసా, రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద ఓషన్. ఇది ఇలాంటి ఓషన్లో ఈదాలి అంటే ఎప్పటికప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం ముందుకెళ్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులను మనం పరిచయం చేసుకుంటూ ఉండాలి. ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారు, గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది, అసలు ఎలాంటి అమెండ్మెంట్స్ పాస్ చేస్తుంది గవర్నమెంట్, ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు గవర్నమెంట్, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, అసలు ఆక్షన్స్ అంటే ఏంది, అన్ని ఎన్నో ఉంటాయండి రియల్ ఎస్టేట్లో. ఎంతసేపు రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఒక ప్లాట్ అమ్మడం అంతే, ఒక సేల్ చేయడం. అది కాదండి రియల్ ఎస్టేట్ అంటే. రియల్ ఎస్టేట్లో ఎంతో ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అనగానే ఒక డెవలపర్నే గుర్తొస్తారు ఫస్ట్. ఐటీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో రకాలుగా ఉంటుందండి. ఒక డెవలపరే కాదు అక్కడ చేయాల్సింది, ఎన్నో ఉంటాయి అందులో. అవన్నీ కూడా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి చాలా టైం పడుతుంది. ఏదో రియల్ ఎస్టేట్ అంటే జస్ట్ ప్లాట్ అమ్మడం అనుకోండి, ప్లాట్ అమ్మడం అనుకోకూడదు, ఓకేనా? లేదంటే ప్లాట్ కొనడం అనుకోకూడదు. రియల్ ఎస్టేట్ అంటే చాలా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే వాళ్ళని ఎక్స్పర్ట్స్ అంటారు. ఏదో జస్ట్ నాకు ప్లాట్ సేల్ చేయడం వచ్చి అంటే అది ఎక్స్పర్ట్ కాదండి. అది అక్కడికే వస్తున్నాను. చాలా కంపెనీస్ మీతో ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాయి. అవును సార్. మీరు ఫ్రీగా ఇవ్వరు. మీకు ఒక టైం ఉంది, టైం వాల్యూ ఉంది, మనీ ఇది ఉంటుంది. మార్పు ఎక్కడ రావాలి? కంపెనీస్లో రావాలా, లేకుంటే ఏదో మన ట్రైనింగ్ ఇప్పించామని వాళ్ళు మారిపోతారులే అని చెప్పి మీతో ట్రైనింగ్ ఇవ్వండి అంతా చేంజ్ అయిపోతారని చెప్పి వెళ్ళిపోతారు. అవునండి. తర్వాత సేల్స్ టార్గెట్ ఇచ్చి ఫుల్ మోటివేషన్ ఇచ్చాం కదా, ఇంకా రేపు నుంచి ఎరగదీస్తారు అని చెప్పి కంపెనీస్ అనుకుంటారు. ఓకేనా? అసలు ముందు ఎవరిలో మార్పు రావాలి? ఏజెంట్లో మార్పు రావాలా, కంపెనీలో మార్పు రావాలి? మీరు అబ్జర్వేషన్ చేసింది సార్. కంపెనీస్ ఏమున్నాయండి, డిఫరెంట్ స్కీమ్స్ పెడతాయండి. ఆ స్కీమ్స్ వెనుక పరిగెట్టే అసోసియేట్స్ ఉంటారు చూసారా, వీళ్ళని అనాలండి ఫస్ట్. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా ఆలోచించకుండా వాళ్ళు వెళ్ళి ఆ కంపెనీ మీటింగ్స్లో కూర్చుంటారు. ఆ కంపెనీ ఏంది, అసలు ఎలాంటి స్కీమ్ పెట్టారు, దాని ద్వారా ఎటువంటి బెనిఫిట్ జరుగుతుంది ఇన్వెస్టర్స్ కానీ ఆలోచించరు వీళ్ళు. ఎంతసేపు నాకేం వస్తుంది ఇక్కడ చేస్తే అని ఆలోచిస్తారు. కంపెనీ ఏదో డిఫరెంట్ స్కీమ్ పెడుతుంది, ఆ స్కీమ్ ఏదో అది లాంగ్ రన్ స్కీమ్ కాదు, అది దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది లేదు ఎవరికి, ఇన్వెస్టర్కి. అది మోసానికి సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి. అలాంటి వెనుక పరిగెట్టారనుకోండి, అసోసియేట్ తప్పు అవుతుంది అక్కడ, కంపెనీ తప్పు కాదు. ఎందుకంటే కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాడు, ఏదో ఆఫర్ ఉందని చెప్పాడు కాబట్టి మనం అందరం పరిగెట్టాం, మనమే తీసుకెళ్ళాం ఇన్వెస్టర్స్ని. గాట్ ఇట్ సార్. సో అందుకే నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ఫస్ట్ అసోసియేట్ తెలుసుకోవాలి కంపెనీ ఏంటి, ఆ కంపెనీలో నేను చేయొచ్చా చేయరాదా, కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏంది, అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారు, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ఉన్నారు, తర్వాత చైర్మన్ ఎవరు ఉన్నారు కంపెనీకి, అసలు వాళ్ళ చరిత్ర ఏముంది, ఇంతవరకు ఎటువంటి ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎవరెవరు ఇన్వెస్టర్స్ తీసుకున్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు కంపెనీ గురించి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే అసోసియేట్ అక్కడ జాయిన్ కావాలి. ఇంత తెలుసుకున్న తర్వాత మనకి ఎక్కడ జాబ్ ఆపర్చునిటీ అయితే ఉండదు. అవును, అవునా? అంతే కదా సార్. అన్ని తెలుసుకొని మనం దాంట్లో జాయిన్ అయ్యామనుకోండి, ఓకే సక్సెస్. కానీ ఇప్పుడు అది కాదు కదా పరిస్థితి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనం వెళ్ళిపోదని చెప్పి చూస్తున్నారు కదా సార్. అట్లా చేస్తే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా పుట్టగొడుగులా చాలా వచ్చాయి. కొంచెం చాలు సార్, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నది తీసుకుని జనరల్ మేనేజర్ అంటున్నారు అక్కడికి వెళ్ళిన. అవును కదా, అది వస్తుంది సార్. అట్లా కంపెనీలు మీరు అన్నట్టుగా ప్రతిరోజు కొత్త కంపెనీలు స్టార్ట్ అయిపోతున్నాయి. కానీ ఈ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలుసుకోకుండా జాయిన్ అయ్యారు అనుకోండి కంపెనీస్లలో,
ఇబ్బంది పడతారని చెప్తున్నా. మంచి కార్పొరేట్ కంపెనీస్లో, ఒక సిస్టమ్ ఉన్న కంపెనీలో, ఒక కల్చర్ ఉన్న కంపెనీలో, కంపెనీకి ఒక మంచి విజన్, మిషన్, కోర్ వాల్యూస్ ఉన్న కంపెనీలో మీరు జాయిన్ అవుతే ఆ కంపెనీ మిమ్మల్ని ఒక సూపర్ లీడర్గా తయారు చేస్తుంది. మీకు కూడా దాని ద్వారా మంచి బెనిఫిట్ జరుగుతుంది అసోసియేట్గా.